బెంగళూరులో ఉన్న బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడుకుందామండి. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజీలో మనం జాయిన్ అవ్వచ్చా లేదా, ఈ కాలేజీలో మనకి జాబ్ వస్తుందా పక్కా, ఇవన్నీ టోటల్ గా ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అయితే చూద్దామండి. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మీరు మాక్సిమం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసమే వస్తూ ఉంటారు చాలా మంది. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా సాఫ్ట్వేర్ కి సంబంధించింది. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంసీఏ, ఇవన్నీ ఎంసీకి సంబంధించినవి. సో ఇవైతే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అయితే ఉంటది. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎంఎల్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఐఓటీ అండ్ సిఎస్ అయితే ఉంటుంది. మనకి సపరేట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవైతే మనకి ఓవరాల్ గా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఈ కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కాలేజ్ అయితే మంచి కాలేజ్ అండి, టాప్ లెవెల్ కాలేజ్. సో బెంగళూరులో ఇది ఒక మంచి పేరున్న కాలేజ్ ఇదైతే. సో ఈ కాలేజ్లో ఎవరైనా మన ఆంధ్ర తెలంగాణ నుంచి జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇందులో మొహమాటాలు అవేం లేవు, హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇది టాప్ కాలేజ్, మంచి కాలేజ్, పేరున్న కాలేజ్. ఆ మాత్రం ఎలా లేకపోతే ఎలా ఉంటది. ఇంకా మనం ప్లేస్మెంట్స్ కూడా ఒకసారి కంప్యూటర్ రిక్రూట్మెంట్ కంపెనీస్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం చూసుకుంటే కంపెనీ మనకి కంపెనీస్ విజిటెడ్ ఫర్ 2024 అని వీళ్ళు ఇచ్చినారంట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కంపెనీస్ అన్ని ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాయన్నమాట. అమెజాన్ ఉంది, తర్వాత వచ్చి కాగ్నిజెంట్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఆల్మోస్ట్ ఎంఎన్సి కంపెనీస్ అన్ని ఈ కాలేజ్కి అయితే సో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఎందుకంటే టాప్ కాలేజ్, కంపెనీస్ రాకపోతే ఇంకే వాళ్ళకి పేరు యాడ్ ఉంటుంది. సో మనకి సిజిఐ కావచ్చు, మనకి సిఎస్సి, ఇలా మనకి చాలా కంపెనీస్ వస్తాయి ఈ కాలేజ్కి. సో ఈ కాలేజ్కి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయడం అండి. చాలా మంది ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ ప్రీ ప్లాన్ గా ఉంటే మాత్రం మీకు జాబ్ వస్తుంది ఈజీగా. లేదు మనకు అంత ఇది లేదు, ఏదో నార్మల్ గా పాస్ అయిపోతే తర్వాత జాబ్ కాలేజ్ వాళ్ళు ఇప్పించేస్తారు అనుకుంటారు చాలా మంది. అలాంటి వరకు నేను ఒకటే చెప్తాను, అలాంటి ఆశలు అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే సిచ్యువేషన్ అప్పుడులా లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కంప్యూటర్ సైన్స్ చదివినోడు వాడికే జాబ్ లేదు. కంప్యూటర్ సైన్స్ చదివి టాప్ లెవెల్లో 90%, 95% లో తెచ్చుకున్నోడికి జాబ్ లేదంటుంటే నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఇంకా యాడ్ ఉంటుందండి, ఏం లేకుండా, స్కిల్లే లేకుండా. మార్కులు ఉంటే సరిపోదండి, స్కిల్ అనేది ఉండాలి. మీకు 70% వచ్చి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీకు జాబ్ వస్తుంది. అదే మీకు 95% వచ్చి నాలెడ్జ్ లేకపోతే జాబ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, జాబ్ అనేది దాని అంతటగా అదే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఒకటి చెప్తాను, కాలేజ్ అయితే మంచి కాలేజ్, జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. మీకు బెంగళూరుకి వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ఇక్కడ వాతావరణం అన్ని మీకు అర్థమవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, మొత్తం ఇక్కడ తెలిసిపోతుంది మీకు. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.